श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। श्रीकृष्ण शरणं मम। 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 शरणं मम। शरणं मम। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 8వ స్కందమును గడిచిన సత్సంగంలో మనము మను చక్రవర్తి స్వయంభూ మను చేసినటువంటి ఆ స్తుతిని విన్నాము. 8 శ్లోకములతో కూడినటువంటి ఔపనిషదిక శ్లోకాలు. ఈ అధ్యాయమే 8వ స్కందం అంతా కూడా స్తుతులతోటి కూడి ఉంటుంది ఎక్కువగా. ఆ తర్వాత మనం గజేంద్రుని యొక్క కథను కూడా మొదలుపెట్టాం. గజేంద్రుడు అనేటువంటి ఏనుగు పూర్వజన్మలో పాండ్యదేశమునకు చెందినటువంటి ఇంద్రద్యుమ్నుడనే రాజు. అగస్త్యుల వారి శాపం వలన అగస్త్యుల వారు అతడు తపస్సు చేసేటువంటి చోటికి ఆ ఇంద్రద్యుమ్నుడు తపస్సు చేస్తున్నాడు. చాలా మంచివాడు. భగవత్ సాక్షాత్కారం జ్ఞానం కోసం తపస్సు చేస్తున్నాడు. అలాంటి ఆ ఇంద్రద్యుమ్నుడిని అతడి యొక్క ఆశ్రమమును దర్శించి వచ్చాడు అగస్త్యుల వారు. అగస్త్యుల వారు వచ్చినది గమనించలేదు. అతడు ధ్యానంలో ఉన్నాడు కాబట్టి లేవలేదు, మర్యాద చేయలేదు. ఏదో కారణం ఇతడికి ప్రారంధం అట్లా ఉంది కాబట్టి అగస్త్యుల వారు ఇతడికి శాపం ఇచ్చారు. జడముగా ఇట్లా మదించిన ఏనుగులాగా నువ్వు కూర్చొనున్నావు కాబట్టి నీకు ఈ మదము పోవాలంటే ఆ మదముతో కూడినటువంటి ఒక శరీరం నీకు వచ్చితే కానీ ఈ హృదయంలో ఉన్నటువంటి మలినమైన మదమనే మలినము పోతుందని చెప్పి ఇతడికి శాపం ఇచ్చినందువలన ఏనుగై పుట్టాడు. చూడండి, ఏదో ఒక మలినం మనోవికారాలు మనస్సులో ఉన్నాయంటే ఇది శాపం కాదండి,
అగస్త్యులు వారు ఇచ్చినటువంటి వరం ఏంటంటే, ఈ శాపము వలన అతడు అంతఃకరణం శుద్ధి అయ్యి ఆ ఏనుగు శరీరంలోనే ఇప్పుడు మోక్షాన్ని పొంది భగవంతుడితో ఐక్యమవుపోతున్నాడు. అలాగే ఆ గజేంద్రుడు అనే ఏనుగుని ఆ సరస్సులో జలకాలాడుతున్నప్పుడు వచ్చి పట్టుకున్నటువంటి ఆ కాలును పట్టుకొని బాధిస్తున్నటువంటి ఆ ముసలి కూడా ఒక వేరే జన్మలో ఊహు అనే గంధర్వుడు ఏదో కాకతాళీయంగా దేవరుడనే ఋషిని అతడు సంధ్యావందనం అర్ఘ్యమును సమర్పిస్తున్నప్పుడు ఆ దేవలుడు ఋషి ఒక చోట నదిలో తాను చేపలాగానో ఏదో రూపంలో వచ్చి ఆయనను కాలు పట్టుకొని అట్లా డిస్టర్బ్ చేస్తూ ఏదో ఎగతాళిగా ఫన్నీగా చేశాడు ఆ గంధర్వుడు. అప్పుడు ఆయన, నువ్వు ఈ జలములో జీవించే జలజంతువుగా ముసలిగా పుట్టన్నారు. ఇప్పుడు ఆ ముసలికి శాపం, ఇక్కడ గజేంద్రుడికి శాపం. సో వీళ్ళిద్దరూ అక్కడ పోరాడుతున్నారు. ఆ నీళ్ళల్లోని ముసలి గజేంద్రుడికి కాలును పట్టుకొని లాగటం వలన ఈ గజేంద్రుడికి అనేక రోజులు గడిచిపోయినా కూడా ఆ ముసలి యొక్క బారి నుండి రక్షించుకోలేక ఇక చివరికి తన శక్తి అంతా పోతున్నది. ఇంకా నన్ను రక్షించేవాడు ఆ పరమేశ్వరుడు, లోకేశ్వరుడు తప్ప మరెవ్వరూ లేరని చెప్పి ఒక శ్లోకములో చూశాము. ఆ దేవుడు ఎవరో ఏమిటో ఏ రూపమో నాకు తెలియదు. కాబట్టి యహ కశ్చన ఈశః, ఎవరో ఆ దేవుడు, ఎవరి వలనైతే జీవరాశులకు ఉన్నటువంటి ఆ భయము, మరణ మృత్యు భయమును తొలగించగలిగిన శక్తి ఉన్నవాడో, ఎవరిని చూసి ఆ మృత్యుదేవత కూడా పరుగులు తీస్తున్నదో అని చెప్పి ఆ మృత్యుదేవత ప్రాణుల యందు ప్రవర్తిల్లుతూ పరిగెడుతూ తన పనిని తను చేస్తున్నదో అటువంటి ఆ భగవంతుడిని భీతం ప్రపన్నం పరిపాతి యద్ భయాన్ మృత్యు, అటువంటి ప్రధావత్తరణం తమీమహి, నేను అటువంటి దేవుడిని శరణు పొంది ప్రార్థిస్తున్నాను అన్నాడు. దీనికి చక్కగా ఎవడో ఆ దేవుడని చెప్పినప్పుడు ఈరోజు ఇంకా ఆ గజేంద్రుడి యొక్క స్థుతి, ఆ తర్వాతనే 28 శ్లోకములతో కూడినటువంటి ఒక పెద్ద స్థుతిని చేస్తున్నాడు. చక్కటి వేదాంత తత్వ సారమంతా కూడా ఈ శ్లోకాల్లో ఉన్నది. ఇది ప్రారంభించడానికి ముందు మన బమ్మెర పోతన గారు రాసినటువంటి భాగవతంలో ఇక్కడ ఎవరో ఆ దేవుడు అని చెప్పి అంటున్నాడు కదా, ఎవరో, అందుకనే ఆయన రాశారు చక్కటి శ్లోకం. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఇది చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనందరికీ ఈ శ్లోకాలను నేర్పిస్తారు. ఎవరైనా వచ్చి ఏదైనా శ్లోకం చెప్పంటే వెంటనే చేతులు కట్టుకొని ఇట్లా నమస్కారం పెడుతూ కళ్ళు మూసుకొని చెప్తాం. దాని అర్థం తెలిసేటప్పటికి మనకి ఎన్ని సంవత్సరాలు పడుతున్నది, ఇప్పటికి కూడా తెలిస్తే మంచిదే. చూడండి ఎంత చక్కగా ఆయన రాశారో. ఈ శ్లోకానికి అర్థమే తెలుగులో ఆయన అలా రాశారు. ఎవరి చేత ఈ జగత్తు జనించి ఎవరి యందు ఈ జగత్తు నిలుచొని ఎవరి యందు ఇది లీనమైపోతున్నదో ఆ పరమేశ్వరుడు ఎవరో నాకు తెలియదు. ఆయనకి ఏంటి రూపమో, ఆయనకి ఏం పేరో, అన్నిటికీ మూల కారణంగా ఉన్నటువంటి వాడు, ఆది మధ్య అంతము అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి వాడు, అంత తానే అయి ఉన్నటువంటి వాడు, సర్వము తనే అయి వ్యాపించున్నటువంటి ఆ ఆత్మరూపంలో కూడా అందరి యందు ఉన్నటువంటి ఆ ఆత్మభౌని నేను ఆ ఈశ్వరుడినే శరణం వేడుకుంటున్నాను అన్నారు.
ఇక్కడ ఈశ్వరుడు అంటే చాలామంది అనుకుంటుంటారు అది శివుడిని గురించి చెప్పినటువంటి శ్లోకం అని. కాదు కాదు. ఇక్కడ సహజముగా ఏంటంటే ఈశ్వరుడు అంటే శివుడని అనుకునేటువంటి ఒక అభిప్రాయం ఉన్నది. అందుకని శివుడి గుడులన్నిటిని కూడా ఈశ్వరుడి గుడులు అంటారు, ఈశ్వరాలయం అంటారు. ఆ తర్వాత లేకపోతే ఇంకా మరి విష్ణువుకి అవన్నీ అయితేమో మామూలుగా దేవాలయానికి వెళ్ళాడంటారు. ఈశ్వరుడు శివాలయం. ఇంకా మరి శివాలయం అంటే విష్ణు ఆలయం అని ఎవరు చెప్పరు. దేవాలయం అంటేనే ఇంకా విష్ణువుకి సంబంధించినవని, ఈశ్వరాలయం అంటే శివుడికని. అట్లా ఏం కాదండి. ఈశ్వరుడు అనే పదం వచ్చి అన్నిటినీ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నాడో ఈశతే సర్వం స ఈశ్వర అని చెప్పి వేదాంతంలో శాస్త్రములో ఆ ఈశ్వర పదము ఆ పరబ్రహ్మముకు చెందుతుంది. మాయాసహిత బ్రహ్మనికి పేరు ఈశ్వరుడు. సరే రండి, గజేంద్రుల వారి ఈ చక్కటి ఉపాఖ్యానములో ఉన్నటువంటి స్తుతి, గజేంద్ర స్తుతి. గజేంద్రమువాచ ఓం నమో భగవతే తస్మై యతయేతిశ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేషాయాభిధీమహి. ఓం నమో భగవతే అని ప్రారంభిస్తూ, ఎందుకంటే చాలా దుఃఖంలో ఉన్నాడు కదా, బాధపడుతున్నాడు కదా, శక్తి అంతా పోయినది కదా ఆ గజేంద్రుడు. ఆ భగవంతుడిని ధ్యానిద్దాం. ధీమహి గాయత్రి మంత్రముతోటి స్తుతి ప్రారంభమవుతున్నది చూడండి. ధీమహి అని వచ్చిందంటే బుద్ధిలో ధ్యానించుటం. మన బుద్ధిని దేనిని ధ్యానిస్తే మన బుద్ధి ప్రకాశవంతమవుతుందో ఆ బుద్ధిలో ఆత్మ ప్రకాశమును మనము తెలుసుకుంటాము, నేను ఆత్మని. అటువంటి ప్రార్థనకి పేరు గాయత్రి అంటాం. గానాత్ త్రాయతే ఇది గాయత్రి. గానాత్ త్రాయతే, ఏది చెప్పటం వలన మనుషుడిని దాటిస్తుందో సంసార బంధము నుంచి, శరీర బంధము నుంచి, మృత్యు బంధము అన్నిటి నుంచి దాటిస్తుందో. సో గాయత్రి మంత్రం లాంటి శ్లోకం. అందుకనే ఈ ధీమహి అని అన్ని దేవుళ్ళ యొక్క గాయత్రి మంత్రముగా చెప్పేటప్పుడు అందరికీ ఉన్నాయి కదా. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ధీమహి ప్రచోదయాత్ రెండు వస్తాయి, లేక ధీమహి అని వచ్చినా కూడా భాగవతంలో కూడా ప్రారంభంలో ఈ శ్లోక ప్రార్థనలో ఈ ధీమహి అని వచ్చింది. ఓకే, కాబట్టి ఇక్కడ గజేంద్రుడు కూడా ఓం నమో భగవతే ఆ తస్మై, ఆ భగవంతుడికి యత ఏతిశ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేషాయ అభిధీమహి. ఎవరైతే సర్వము రక్షకుడుగా ఉన్నాడో, సర్వ జగత్తుకి కారణరూపుడుగా ఉన్నాడో, పూర్ణస్వరూపుడుగా ఉన్నాడో, అటువంటి చైతన్య రూపమైనటువంటి చైతన్యపూర్ణముగా ఉన్నాడో అటువంటి ఆ భగవంతుడికి నేను శరణు పొందుతున్నాను, శరణు వేడుకుంటున్నాను అని చెప్పి ధ్యానిస్తున్నాడు. తర్వాత యస్మిన్నిదం యదచ్చేదం యనేదం ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఎవరి వలనైతే, ఎవరి యందు, చూడండి ఈ శ్లోకాలన్నీ ఇప్పుడు ఆ పోతన గారు రాసిన శ్లోకానికి అనుగుణంగా ఉన్నాయి. నేను అనేది ఏమీ లేదు, అంతా ఉన్నది నువ్వే అని చెప్పాలి. నాహం నాహం త్వాం త్వాం. రామకృష్ణ పరమహంసులు వారు చెప్తుంటారు, అమ్మ అన్నీ నువ్వే అంటాడు కాళీమాతను. నాను ఒక యంత్రం, నువ్వు యంత్రి, ఈ యంత్రం నడిపించేటువంటి యంత్రిని అంటారు.
కాబట్టి ఎవరి యందు ఈ జగత్తు మొత్తం యతః చ ఏన యస్మిన్, ఎవరి యందు, ఎవరి చేత, ఎవరి కోసం, ఎవరి వలన, ఎవరి నుండి అని చెప్తాం కదా విభక్తుల్లో. అలాగా ఇదం మొత్తం స్వయం అంతా కూడా ప్రవర్తిస్తున్నదో ఏన సర్వం ప్రవర్తితం తం శరణం గచ్ఛామి. ఏన సర్వం ప్రవర్తితం. ఆ తర్వాత ఈ జగత్రూపముగాను భగవంతుడే ఉన్నాడు. కానీ ఈ జగత్తునకు తాను కారణుడుగా ఉన్నప్పటికీ కూడా ఉపాదాన కారణముగాను నిమిత్త కారణముగాను ఉన్నప్పటికీ కూడా, ద మెటీరియల్ కాజ్ అండ్ ద ఇంటెలిజెన్స్ కాజ్గా ఉన్నప్పటికీ కూడా ఉపాదానం అనేటువంటిది ఆయన యొక్క మాయాశక్తి ఈ జగత్తుకు ఉపాదాన కారణం, మెటీరియల్ కాజ్. కానీ ఆ బ్రహ్మం మాత్రం ఈ కార్యమునకు మొత్తమునకు అతీతుడుగానే ఉన్నాడు. అటువంటి స్వయం సిద్ధముగా అతడు చిద్రూపుడుగా ఉన్నాడు, సద్రూపుడుగా ఉన్నాడు. అటువంటి భగవంతుడిని నేను శరణు వేడుకుంటున్నాను అన్నారు. ఇవన్నీ మనకు చక్కగా అర్థం కావాలంటే ఆ వేదాంత పరిభాష కొంచెం తెలిసి ఉండాలి, తత్వము తెలియాలి. నాకు ఏదో ప్రార్థన అంటే భగవంతుడి దగ్గర ఏడవటమే కాదు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని భగవంతుడిని అర్థం చేసుకొని ఆయనతో మాట్లాడాలి, భగవంతుడిని అర్థం చేసుకొని పిలవాలి. ఆయన శక్తి ఏమిటి, ఆయన రూపం ఏమిటి. ఆయనకు రూపం లేదు, అరూపుడు. కాబట్టి ఈ మొదటి శ్లోకాలలో అంతా కూడా ఆయన పేరు కానీ, ఆయన ఊరు కానీ, ఆయన నామం కానీ ఏది లేదు. ఏదో భగవతే అన్నాడు. భగవతే, భగవత్, భగవాన్. ఎవరికి 6 భగాస్ ఉంటాయో ఆయన భగవంతుడు. శ్రీ, శ్రేయస్సు, యశస్సు, వివేక, జ్ఞాన, వైరాగ్యాలు ఉంటాయో అతడు భగవంతుడు. యస్మాత్మం నీదం నిజమాయయార్పితం క్వచిద్ విభాతం క్వచ తత్తిరోహితం అవిద్ధదృక్షా శుభయం తదీక్షతే స ఆత్మమూలో వతు మాం పరాత్పరః. ఈ ఈశ్వరుడు స్వాత్మని ఇదం ఎవరి యందు తన యొక్క మాయ చేతనే నిజ మాయయార్పితం క్వచిద్ విభాతం క్వచ తత్తిరోహితం. మేనిఫెస్ట్ అవుతున్నది, కనపడుతున్నది, మరలా కనిపించకుండాను పోతుంది. కానీ దర్శనము మేనిఫెస్ట్ అయినాను అన్మానిఫెస్ట్ అయినా కూడా శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉన్నటువంటి ఆ భగవంతుడు ఈ మేనిఫెస్ట్ అవ్వటానికి పేరు కార్యం అంటాం, అన్మానిఫెస్ట్ ఫామ్లోకి వెళ్ళిపోతే కారణంతులోకి వెళ్ళిపోయిందంటాం. కానీ కార్యకారణములు రెండిటి కూడా విలక్షణముగా ఉండి సాక్షిగా ఉన్నటువంటి ఆ భగవంతుడు స్వయం సిద్ధుడు. తాను ఉపాదాన నిమిత్త కారణములుగా ఉన్నప్పటికీ కూడా కారణరహితుడిగానే ఉంటున్నాడు. కారణత్వము ఆయన యందు లేదు. ఎందుకంటే ఆయన వేరు, ప్రపంచం జగత్తు వేరుగా ఉంటాయి కదా. ఇక్కడ భగవంతుడి విషయంలో ఉపాదాన కారణం నిమిత్త కారణం అని చెప్పాను కదా. అంటే ఏంటి, మెటీరియల్ కూడా ఆయనే. ఆ మెటీరియల్ని తయారు చేసినవాడు, సప్లై చేసినవాడు, కట్టినవాడు. అంటే చూడండి, ఒక ఇల్లు కట్టాలంటే ఎన్నో కావాలి, వేరే వేరేవన్నీ. ఇటుకలు ఒక చోటు నుంచి రావాలి, మట్టి ఒక చోటు నుంచి రావాలి. అది కట్టేవాడు వేరే, పూసేవాడు వేరే, తవ్వేవాడు వేరే, ఇంజనీర్ వేరే, ప్లాన్ చేసేవాడు వేరే, ఇంతమంది ఉంటారు. కానీ ఈ భగవంతుడి విషయంలో లోకమును సృష్టించాడు భగవంతుడు అంటే ఆయనే
అన్నీ అయినాడు. ఈ పంచమహాభూతములుగా ఆయన అయినాడు, ప్రాణులుగా ఆయన అయినాడు, ఆయనే ప్లాన్ చేశాడు, ఆయనే ఇంజనీరు, కాంట్రాక్టరు, మేస్త్రి, అన్ని కూలీవాడు, మట్టి రాళ్ళు అన్నీ కూడా ఆయన అయినాడు. ఇది మనకు అర్థం కాదు సహజముగా, మామూలుగా ఉపనిషత్తులు ఇలా చెప్తే. దానికోసం ముండకోపనిషత్తులో ఉదాహరణ చెప్తూ సాలెపురుగుని చెప్తుంది. యదోర్ణనాభి సృజతే గృహతే చ. ఆ సాలెపురుగు తను కట్టేటువంటి ఆ గూడు, ఆ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తెస్తుంది? తనలో నుంచే తెస్తుంది. తనే నిర్మించుకుంటుంది, తనే ఆడుకుంటుంది, తనే అక్కర్లేనప్పుడు ఆ మొత్తాన్ని దారాన్ని మింగేస్తుంది తనకు లోపల పొట్టలోకి. చూడండి, ఇది చక్కటి ఉదాహరణ. ఇంతకంటే మరొక ఉదాహరణ ఏది లేదు. కాబట్టి ఉపనిషత్తు ఆ ఉదాహరణ చెప్తుంది. స్వయం సిద్ధుడు, ఇటువంటి మాయాశక్తికి అతీతంగా ఉన్నటువంటి వాడు, అటువంటి ఈశ్వరుడు నన్ను రక్షించుగాక. ఇప్పుడు మనకి ఇక్కడ మొన్న చెప్పాను, ఈ మృగంగా ఉన్నటువంటి, మృగం రూపంలో, ఏనుగు రూపంలో ఉన్నటువంటి ఏనుగు ఇట్లా ప్రార్థన చేయగలదా ఏమిటి అని మనం ఒక సందేహం వస్తుంది కదా. అలా ఏమి కాదు. ఆ జీవుడు పరిపక్వుడుగా ఉంటే ఏ శరీరంలో ఉన్నా కూడా ఆ పూర్వజన్మ యొక్క చాలా తపశ్శక్తి సంస్కారము వలన యోగ భ్రష్టులై అలా ఆ జన్మలు సాధించలేని వాళ్ళు ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నా కూడా వాళ్ళు మరలా ఆ ఆధ్యాత్మికం, ఆ భక్తి మార్గంలోనే పయనించేందుకు కూడా అవకాశం ఉంది. దీనికి చాలా ఉదాహరణలు పురాణాల్లో ఉన్నాయి. రామాయణంలో జటాయు దగ్గర నుంచి తీసుకుంటే, ఆ తరువాత భాగవతంలోనే జడభరతుడు, మొదట భరతుడు జింకగా పుట్టాడు, తపస్సు చేస్తూ జింకని గురించి ఆలోచిస్తూ చనిపోయి, ఆ తర్వాత జన్మలో జింక శరీరం వచ్చింది. ఆ జింక శరీరంలో ఉండి చాలా సాధన తపస్సులాగానే ఆశ్రమాలలోనే ఋషుల పక్కనే తిరుగుతూ ఆ శరీరాన్ని ఎప్పుడు ప్రారంధం వదిలేస్తుందా అని చూస్తూ, అది పోయిన తర్వాత ఆ తర్వాత జన్మలో చక్కగా ఒక జ్ఞానిగా, ఒక బ్రాహ్మణుడు ఇంట్లో పుట్టాడు కదా. ఇలా పురాణాల్లో అనేక ఉదాహరణలు. ఇదే భాగవతంలో మరలా కృష్ణుడు అవతారంలో చూసినప్పుడు ఆ చిన్న పిల్లవాడి కృష్ణుడు ఆ నడుముకి కట్టిన తాడుతోటి ఆ రోలుని దొర్లించుకుంటూ ఈడ్చుకుంటూ వెళుతున్నప్పుడు రెండు చెట్ల మధ్యలో నుంచి వెళ్ళింది, ఆ చెట్లు రెండు పడిపోయినాయని కథ ఉంది కదా. ఆ రెండు చెట్లు కూడా ఎవరంటే నారదుల వారి వలన శాపము పొందినటువంటి నలకుబేరులు, యక్షులు, వీళ్ళిద్దరు నలకూబరులు, కుబేరుని యొక్క పుత్రులు. ఏదో ఎగతాళి చేసి ఇట్లాగే బాగా మత్తుమందు తాగి నారదుల వారిని అట్లా కన్ను మిన్ను తెలియకుండా ఆయన్ని తగులుతూ, ఆయన నెడుతూ ఏదో చేశారు ఎక్కడో. దానికి నారదుల వారు మీరు జడమై పుట్టండి అని చెప్పి కదలకుండా ఉండేటువంటి ప్రాణిగాని చెట్లుగా పుట్టారు. కానీ దాంట్లో అనుగ్రహం, ఆ కృష్ణుడు అవతారంలో మళ్ళీ వాళ్ళకి విడుదల కావాలి కాబట్టి అక్కడ ఆ కృష్ణుడు అవతారంలో ఇద్దరు మరలా చెట్లు పడిపోయి దాంట్లో నుంచి ప్రత్యక్షమై వాళ్ళు నమస్కారం చేసి వాళ్ళ అంతఃకరణం శుద్ధమై వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. ఇలా అనేక ఉన్నాయా. ఇంకా కొన్ని కూడా ఈ కాలంలో కూడా చూసినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. మరలా చెప్తాను కొన్ని శ్లోకాలు చదివిన తర్వాత శ్లోకమునందు కాలేన పంచత్వమితేషు కృష్ణశోలోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీదద్గహనం గభీరం యస్తన్య పారేభివిరాజితే విభు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ మాయాశక్తి అనేటువంటిది భగవంతుడి యొక్క శక్తి కాబట్టి మాయ ఆయన యొక్క కంట్రోల్లో ఉంటుంది. కానీ మాయ భగవంతుడిని ఏమి చేయలేదు, తాకదు. ఆయన యొక్క సంకల్ప శక్తి ఆ మాయగా కనపడుతుంది. లయము ప్రళయము అనేవి ఉన్నాయి కదా. ప్రళయం, ఇక్కడ ప్రళయం గురించి చెప్తున్నారు.
ప్రళయం అంటే అన్నీ కూడా కనుమరుగైపోయి మరలా ఎక్కడి నుంచి పుట్టినయో దానిలోకి వెళ్ళిపోతాయి. ఆ ప్రళయం వచ్చినప్పుడు ఈ మాయాశక్తి యొక్క శక్తి వలన అంతా కూడా కట్టిక చీకటైపోతుందిట. కట్టిక చీకటైపోయి ఏమీ ఉండవు, కనపడవు, ఉండవు, వెలుతురుండదు, ఏముండదు. దానికి ప్రళయము అంటాం. ఈ ప్రళయం అనేటువంటిది మొత్తం సృష్టికి సమష్టిలో జరిగినప్పుడు, ఇది మనకు అర్థం కావాలంటే మన జీవితంలో ప్రతిరోజు ఇది చిన్న మినియేచర్ ఫామ్లో అవుతున్నది లయం. నిద్రలో నిద్రకు పేరు లయం అండి. అదే బ్రహ్మదేవుడు పడుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు దేవుడు అంటే అది ప్రళయం అవుతున్నది. ఆయన మరలా కళ్ళు తెరిస్తే సృష్టి అవుతున్నది. మనం అంతే కదా, నిద్రపోతే ఏమైనా తెలుస్తున్నాయా, ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు, అన్నీ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఏదో ఒకటి మాత్రమే ఉన్నది, నేను అనేది మాత్రమే ఉన్నది. అది కూడా తెలియట్లేదు, జ్ఞాపకం లేదు, కానీ ఆనందముగా ఉన్నది. మరలా లేచి మెలకు వచ్చినప్పుడు, మనస్సు బయలుదేరినప్పుడు దానిలో అన్నీ మరలా దాని కోరికలు, ఆశలు ఇట్లా అది మంచి చలనం అవుతుంది, చంచలత్వం మనసులో వస్తుంది మెలకు వస్తే. దీనిని ఈ మాయను గురించి ఎక్కువ ఆలోచన చేసి లోతుగా అడిగి మనం విచారణ చేయకూడదు. చేస్తే దాంట్లో చిక్కుకుపోతాం. ఇది కూడా భాగవతంలోనే మార్కండేయులు వారి కథలో చెప్పబడినది. మార్కండేయులు వారు భగవంతుడి దగ్గర అడిగి నీ మాయను నేను చూడాలన్నాడు. భగవంతుడు వెంటనే ఆ తర్వాత అది ఎంత వద్దు మార్కండేయ, ఎందుకు నా మాయను తెలుసుకుండేది ఏముంది, మాయ అంటే తెలుసుకుండేది కాదు, మాయను అర్థం చేసుకోగలిగిన విషయం కాదు, దాని నుంచి దూరముగా ఉండటమే మంచిదన్నాడు. కానీ వినలేదు. ఆయనకు మర్రి చెట్టులో ఆ చిన్న పిల్లవాడు కరారవిందేన పదారవిందమని అదొక కథ వస్తుంది, దర్శనమిచ్చాడు భగవంతుడు. అలాగే అనేక చోట్ల ఈ మాయను గురించి గీతలో కూడా భగవంతుడు చెప్పాడు. ఈ మాయ అనేటువంటిది దైవీ హేషా గుణమయి మమ మాయ. ఇది దురత్యయ, దానిని అర్థం చేసుకోవటం, దాన్ని దాటాలని ఇట్లా అనుకోవటం అని చేయటం చాలా కష్టం. అందుకని ఏం చేయాలంటే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే, నువ్వు నా దగ్గరికి రా, నాకు శరణవు, నేను నిన్ను రక్షిస్తాను. అందుకనే దేవుడు, ఏ దేవుడైనా సరే, ముఖ్యంగా నారాయణుడు, అందరి దేవుడు కూడా ఒక చెయ్యి ఇట్లా అభయహస్తం పెడతారు, ఇంకొక చెయ్యి ఇట్లా కిందకి చూస్తూ ఉంటుందండి. ఏమిటంటే నువ్వు నా కాళ్ళ దగ్గరికి రా, నన్ను శరణ పొందు, నేను నిన్ను రక్షిస్తాను. సరేనా? అలా చేయలేదనుకో, వెనక 2 చేతులు ఉన్నాయి చూడు, ఒక చేతిలో చక్రం, ఇంకో చేతిలో గద. ఈ గద అనేటువంటిది నీకు కష్టాలను, దుఃఖాలను ఇస్తూనే ఉంటాను. నువ్వు మారేంత వరకు, నువ్వు నాకు శరణయ్యేంత వరకు, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకునేంత వరకు, నీకు భక్తి వచ్చేంత వరకు నేను నీకు తల మీద మొట్టుతూనే ఉంటాను. మొట్టుతూ ఉన్న తర్వాత ఏమవుతుంది, ఈ కాలచక్రంలో పడేసి నిన్ను తిప్పుతూనే ఉంటా. నేను తిప్పను, నీ బుద్ధి నువ్వు వినలేదు, నేను చెప్పినవి అర్థం చేసుకోలేదు కాబట్టి నీ కర్మలే, నీ బుద్ధే నిన్ను తిప్పుతుంటాయి. కాబట్టి ఆ రెండిటి కాలచక్రంలో నుంచి, సుఖదుఖములను బాధలో నుంచి బయటికి రావాలంటే నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను రక్షిస్తానంటాడు. అది అర్థం అభయహస్తం, శరణాగతి హస్తం. కాబట్టి మాయని దగ్గరికి వెళ్ళొద్దు. మాయ అంటేనే అర్థం చెప్తారు శంకరాచార్యులు వారు, అఘటిత ఘటన పటీయసి మాయ. ఈ వాక్యమే చాలా కష్టంగా ఉందండి. అదే మాయని తెలుసుకోవాలి. అఘటిత ఘటన పటీయసి, ఏది జరగదు, జరగటానికి వీలు లేదు, అది చాలా కష్టం అంటామో దానిని కూడా జరిగేట్లు చేసి చూపిస్తుంది. అఘటిత ఘటన, ఏదైనా చేయగలదు మాయ, దేనినైనా చూపించగలదు, అట్లాంటిది మాయ. కాబట్టి అత్యంత ఆశ్చర్యం, అహో మాయ, అత్యద్భుతం అంటారు ఆయన. ఆ తర్వాత మాయ అనే పదమే అర్థం విడదీస్తే మా యా మా, ఏది లేదో
యా అంటే ఏది, మా అంటే లేదో, ఏది లేదో సా మాయ, అది మాయ. సరే, అటువంటి ఆ మాయకి అతీతుడుగా ఉండి మాయకి అధిపతిగా ఉన్నటువంటి ఆ భగవంతుడు సర్వశక్తివంతుడు, అందరి యందు ప్రకాశిస్తున్నాడు, ఆయనకి నమస్కరిస్తున్నాను అన్నాడు. న యస్య దేవా ఋషయః పదం విదుర్జంతుః పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్య కృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణస్య మావతు. ఇక్కడ గజేంద్రుడు చెప్తున్నాడు, ఎట్లా అయితే నాటకంలో నటన చేసేవాడు వేషం వేసుకుంటే చూసే జనాలకి అతను ఎవరు అసలు ఒరిజినల్గా అనేటువంటిది తెలియదు కదా. అలాగే పరమేశ్వరుడు స్వరూపం, ఈ దేవతలు కానీ మహర్షులు కానీ ఇంతమంది ఉన్నారే, వీళ్ళందరూ ఎవరు కూడా తెలుసుకోలేకుండా ఉన్నారు ఆయన రూపం ఇంత ఇది అని. అందరూ ఇంకా మాకేమి తెలియలేదు పూర్ణంగా అని అంటున్నారు. అట్లాంటప్పుడు ప్రాకృతమైన ఈ నీచమైన ఒక జంతు శరీరంలో ఉన్నటువంటి నేను ఎట్లా తెలుసుకోగలను? ప్రాకృత అజ్ఞాని అయినటువంటి వాడు, అది నేను జంతు శరీరం నుండి నేను ఎట్లా తెలుసుకోగలను? ఇది వర్ణించుట కానీ తెలుసుకోవడానికి సమర్థం కాదు, ఆ నటుడిని తెలుసుకోలేనట్లుగానే అని చెప్పి, అటువంటి ఆ ఈశ్వరుడు నన్ను రక్షించుగాక, అవతు మాం. దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగా మునయస్సు సాధవః చరంత్యలోకవ్రతమవ్రణం వనే భూతాత్మభూతా సుహృదః సమే గతిః. సో అజ్ఞానులు ప్రాకృతులు తెలుసుకోలేరు అన్నాడు కదా. ఇక్కడ ఈ శ్లోకంలో మరి ఎవరు తెలుసుకోగలరు? జ్ఞానులు తెలుసుకోగలరు. ఎవరు ఆ జ్ఞానులు? అలోక వ్రతం చేసేటువంటి వాళ్ళు అంటున్నాడు. అలోక వ్రతం అంటే వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి సాధన. ఈ లోకంలో అందరూ సాధారణంగా చేయరు. వ్రతం చేయాలంటే, తపస్సు చేయాలంటే అలోక వ్రతం. ఎవరు వాళ్ళంటే దిదృక్షవ, సత్యమును దర్శించాలని ఆశపడేటువంటి వాళ్ళు. ఎవరైతే విముక్త సంగాహ, దేనితోటి కూడా సంగము పెట్టుకోకుండా, అటాచ్మెంట్ లేకుండా, అనాత్మతోటి అటాచ్మెంట్ లేకున్నటువంటి వాళ్ళు. మునయః, మునులు, మౌనమును పాటించేవాళ్ళు, మనస్సుని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకున్నటువంటి వాళ్ళు. సుసాధవ, మంచి అంత సాధు స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, సాధువులు. వాళ్ళు చరంతి అలోక వ్రతం అవ్రణం వనే, ఈ అడవులో తిరుగుతుంటారు. అంటే ఏకాంతముగా వాళ్ళు తపస్సులోనే, ఆధ్యాత్మిక చింతలో ఉన్నటువంటి అటువంటి ఆ ఋషులు, మునులు, వీళ్ళు మాత్రమే ఈ అందరి హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని భూతాసు సుహృద, అటువంటి ఆ పరమాత్మను వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారే, అటువంటి పరమాత్మే నాకు గతిని చూపించుగాక అంటాడు. న విద్యతే యస్య చ జన్మ కర్మ వా నామరూపే గుణదోషం ఏవ వా తదాపి లోకాప్యయసంభవాయ యస్వమాయయా తాన్యనుకాలమృచ్యతే. ఈశ్వరుడికి, భగవంతుడికి జన్మ, కర్మ, నామ, రూప, గుణం, దోషములు ఇటువంటివి ఏవీ లేవు. బ్రహ్మమునందు, ఆత్మనందు ఇవేమి లేవు. అయినా కూడా ఆయన ఈ లోకములు ఉత్పత్తి చేయటము, ఈ ప్రళయము మెయింటైన్ చేయటం అనేటువంటిది ఆయా సమయాల్లో మాయాశక్తిని ఆధారం చేసుకొని అలా
నటిస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఇదంతా కూడా ఆయనకి ఒక ఆట లాంటిది, క్రీడ లాంటిది. ఒకసారి ఈ జంతువుల గురించి చెప్తానన్నాను కదా, అమృతానందమయి బెంగాల్కి చెందినటువంటి ఆ మహాభక్తురాలు జ్ఞాని కొన్ని సంవత్సరాల కిందట ఉన్నారు ఆవిడ కారులో ఒక చోటికి ఎక్కడికో ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు సడన్గా కారు ఆపమన్నారు. ఆపి ఎక్కడంటే ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆపమన్నారు. ఆపితే దిగి ఆవిడ ఒక గంట సేపు ఆ మర్రి చెట్టును చూస్తూ అట్లాగే అక్కడ దాని ముందు కూర్చొని ధ్యానం చేస్తూ అట్లా నమస్కరించి బయలుదేరి మరలా కారులోకి వెళ్ళిపోతే, కారులో ఉన్న ఎవరో భక్తులు అడిగితే అప్పుడు ఆవిడ ఆ కారులో ఎక్కినప్పుడు కాదు, అక్కడ చుట్టూ ఉన్న గ్రామవాసులు ఎవరో వచ్చారు ఆవిడ అక్కడ ఉన్నప్పుడు. అందరూ అడిగితే, ఈ మర్రి చెట్టును తాకద్దు, దీనిని ఏమీ కట్ చేయటం కానీ దీనిని ఏమీ బాధించకూడదు, ఇది ఒక యోగి ఈ స్థితిలో ఇక్కడ ఇలా ఈ రూపంలో ఉన్నారు, మహాయోగి అని చెప్పి ఆవిడకి దర్శనం ఇచ్చింది. కాబట్టి మర్రి చెట్టులోనే అప్పుడు యోగి ఉన్నాడంటే గజేంద్రుడైనటువంటి ఏనుగు శరీరంలో భక్తుడు ఉండకూడదా? జ్ఞాని, ఆ జ్ఞానము పొందాలని ముముక్షు ఉన్నాడు. కాబట్టి ఏ శరీరంలో అయినా కూడా జీవుడే కదా, జీవుడు ప్రయాణం చేస్తూ అనేక శరీరాలని పొందుతూ వస్తున్నప్పుడు ఏ శరీరంలో రావచ్చు. అలాగే మరలా రమణ మహర్షుల వారి యొక్క జీవిత చరిత్రలో చూసామంటే చాలా అలాంటివి అక్కడ కూడా జరిగినాయి. లక్ష్మి అనే ఒక పశువు, ఆవు, ఎంతో ఆయన మీద ప్రేమ, దానికి ఆప్యాయత, అది ఎక్కడి నుంచో వచ్చింది. ఏదో ఊర్లో తూత్కుడి అనే ఊరిలో తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఎవరు అరుణాచల పిళ్ళై అనే ఒక అతడికి చాలా బీదవాడు, ఏదో 1-2 ఇట్లా ఆవుల్ని పెట్టుకొని జీవిస్తున్నాడు, వాటి పిల్లలు. ఆయన కలలో కనిపించి రమణ మహర్షుల వారు నాకు ఈ ఆవు కావాలని అడిగినట్లుగా అనిపించిందిట. తోచి అతడు పొద్దునే లేచి ఆ ఆవును అక్కడి నుంచి నడిపించుకుంటూ ఎన్ని రోజులు పట్టిందో ఇక్కడికి వచ్చాడండి. డబ్బులు లేవు లారీలో అట్లా రావటానికి. వచ్చి చేరాడు. చేరిన తర్వాత రమణాశ్రమానికి వచ్చి భగవాన్తో ఇట్లా చెప్తే భగవాన్ అన్నారు, రమణ మహర్షి అది సరి, ఇక్కడ ఆవుల్ని పెట్టుకొని దీన్ని పోషించి చూసేందుకు ఇక్కడ ఎవరు లేరు, ఇది ఆశ్రమము, చాలా కష్టము, అట్లా అంటే నువ్వు తీసుకెళ్ళమంటే అప్పుడు అతడు తీసుకెళ్దామంటే అది రావట్లేదు ఆవు పిల్ల. అప్పుడు దానిని అక్కడే ఆ ఊర్లో రామనాథ బ్రహ్మచారిని ఒక భక్తుడు ఉన్నాడు, నేను దాన్ని పోషిస్తూ చూస్తూ ఉంచుకుంటానని చెప్పి అక్కడ పెట్టుకుంటే అది మరల ఇంటి దగ్గర కట్టి ఉంచినా ఎప్పుడో వదిలేస్తే వెంటనే నడుచుకుంటూ దోవ తెలుసుకుని ఆశ్రమానికి వస్తుంది. అది అలా అనేక సార్లు జరిగింది. ఆ తర్వాత రమణోషుల వారు దానిని గుర్తించి గమనించి ఇది ఒక జీవన్ముక్తిని పొందబోయేటువంటి జీవుడిది, చాలా సాధన చేసి వచ్చినటువంటిది అని చెప్పి దానికి లక్ష్మి అని పేరు పెట్టి తర్వాత అది ఆశ్రమంలో ఉండటం, దానికి ఆయన చాలా ఎంతో జాగ్రత్తగా దానిని గమనిస్తూ, అది కూడా భగవాను దగ్గర ప్రతిరోజు ఎంతో ప్రేమతో వచ్చి శరీరం మొత్తాన్ని నాకుతుంది. భగవాను ఆయనకి దానికోసం అరటిపండ్లు ఏవో పెట్టుంచుతారు. అది చివరికి దానికి ఒంట్లో బాగలేకపోయినా కూడా ఈయనకి తెలుస్తుంది అది ధ్యానంలో ఉన్నది, సమాధిలో ఉందంటారు కొన్నిసార్లు ఈయన. అలాగా ఆ లక్ష్మి దేహాన్ని, ఆ ఆవు దేహాన్ని భగవాను చేతిలో, భగవాను దగ్గర తొడ మీద తలపెట్టుకొని ఆయన తలను నిమురుతుండగా అట్లా ప్రాణం వదిలేసింది. భగవాన్ చెప్పారు, ఇది సాధారణ జీవుడు కాదు, ఎంతో పరిపక్వమును పొంది వచ్చినటువంటి జీవుడు. ఇప్పుడు ఈ శరీరంతో ఈ లక్ష్మి జీవన్ముక్తురాలైంది, ఇంక దీనికి మరొక జన్మ దేహం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇది జరిగింది, పుస్తకంలో రాశారు. ఆ లక్ష్మి ఆవుని గురించి ఒక సపరేట్ పుస్తకమే ఉంది రమణాశ్రమంలో. ఇలా అనేకమైనటువంటి జంతువుల విషయాల్ని మనం చూడొచ్చు. అందుకని ఈ ప్రేయర్ చెప్పేటప్పుడు మనకు
ఇంకొకటి ఏమిటంటే సుఖదేవుల వారు వ్యాసుల వారు ఇది రాసి మనకు తెలియజేస్తూ ఏనుగు శరీరంలో ఉన్నటువంటి ఆ జీవుడే ప్రార్థించి ముక్తిని పొందాడు. మనుష్య శరీరంలో ఉండి నువ్వు భక్తిని చేసి జ్ఞానమును పొంది ముక్తిని పొందలేవు. మనకు సిగ్గుపడాలి మనం. అందుకనే ఇటువంటి కథలను దీంట్లో ఆయన రాశారు భాగవతంలో. ఆ తర్వాత శ్లోకం చూడండి. తస్మై నమః పరేషాయ బ్రహ్మణేనంతశక్తయే అరూపాయోరూపాయ నమ ఆశ్చర్యకర్మణే. ఆ దేవుడికి నమస్కారం. ఎవరు? పరమ ఈశ్వరుడు, బ్రహ్మ అనంతశక్తి ఉన్నటువంటి వాడు, రూపం లేనటువంటి వాడు, కానీ అన్ని రూపాలుగాను మారే కనపడేవాడు. అటువంటి ఆశ్చర్యమైనటువంటి అవతారాలు తీసుకొని కర్మలు చేసినటువంటి ఆ భగవంతుడికి నమస్కరిస్తున్నాను. నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనస్సచ్చేతస్తామపి. ఎందుకు అన్ని శ్లోకాలు చదువుతున్నానంటే ఇది మన చెవుల్లో పడి వింటేనే చాలు మన హృదయాలు పవిత్రమైపోయి మన అంతఃకరణం ఉన్నటువంటి చెడు వాసనలు పాపాలన్నీ తొలగిపోతాయి. అందుకని ఇవి మనకు మనపాఠమై రోజు చెప్పడానికి వీలు లేదు, చదవటానికి టైం లేదు, తెలియదన్నా కూడా ఈరోజు ఒక్కసారి విన్నా కూడా మనం పావనములు అయిపోతాం. కాబట్టి అన్ని శ్లోకాలను చదువుతున్నది. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే మనస్సుకి పై శ్లోకంలో దేశకాలములకు అతీతుడని చెప్పారు, నామరూపాలకు అతీతుడని ప్రార్థించాడు. ఇక్కడ మనోవాక్కులు ఇంద్రియములకు గోచరము కానటువంటి వాడు, అటువంటి ఆ భగవంతుడికి నమస్కరిస్తున్నానని చెప్పారు. అంటే ఏంటి? ఇంద్రియములకు గోచరము కానిది, తర్వాత నామరూపాలు లేనిది, ఇదంతా ఏంటి? అద్వైతముగా ఉన్నదిగా. మరి అద్వైతమే సత్యం. దేవుడు అనేటువంటి ఆత్మ, పరమాత్మ బ్రహ్మమునకు నామరూపాలు లేవు. నిర్గుణుడు ఆయన, నిరాకారుడు, సర్వవ్యాపి, కేవలం ఉనికి ఎరుక ఆనంద రూపంలో ఉన్నటువంటిది ఆ వస్తువు. అది ఎవరు? మనందరం అదే. మనందరి యందు నేను అని అనిపిస్తున్నటువంటి ఆ భావన అదే అని చెప్పి సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చిత నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదేం. ఈ వివేకం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? సత్వగుణమును పెంచుకొని వాళ్ళల్లో నైష్కర్మ్యం, వాళ్ళ కర్మలన్నిటిలో నుంచి విరమించుకొని నైష్కర్మ్య సిద్ధిని పొంది విపశ్చితాః, వివేకం ఉన్నటువంటి వాళ్ళు ఏమిటంటే మోక్షమునిచ్చేటువంటి కైవల్యనాథాయ, మోక్షం ఇచ్చేటువంటి వాడు కాదు, మోక్ష స్వరూపమే ఆయన. మోక్షం అంటే శాంతి, శాంతి అంటే ఆత్మ యొక్క స్వరూపం శాంతి. కాబట్టి శాంతి అనేటువంటిది మనకి ఇక్కడ అత్యంత ప్రశాంతి ఏర్పడినదంటే దానికి పేరే మోక్షం. మోక్షం అనేటువంటిది ఒక చోటుకు వెళ్ళి, ఒక ఊరు వెళ్ళి పొందేటువంటిది కాదు. నేను శరీరమును కాదు, నేను మనస్సును కాదు, నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూప ఆత్మను, నేను పరబ్రహ్మమును అని తెలుసుకోవటమే నిర్వాణము. తెలుసుకోవటమే, అది బుద్ధిలో తెలిసిపోయినదంటే ఆ తెలుసుకున్న జ్ఞానికి వచ్చేటువంటి అంత ఆనందము, నిర్వాణ సుఖము దానికి పేరు. అందుకని నిర్వాణము, సమాధి, మోక్షములంటే ఏదో చనిపోయిన తర్వాత వస్తాయి అనుకునే విషయం కాదండి. చనిపోయే లోపల ఈ జ్ఞానం వస్తే అది పేరు మోక్షం. అది రాలేదు అంటే మరలా ఇంకొక శరీరం ఉందని అర్థం. అందుకనే ఈ జీవన్ముక్తి చాలా ముఖ్యం. మనకు ఏదో ఊరిలో ఉంది, ఏదో లోకంలో ఉంది అనేటువంటిది కాదు. ఈ శ్లోకాలన్నీ దాన్ని తెలియజేసిన చూడండి. ఎక్కడైనా మనం చేసే భక్తిని గురించి అలా ఉందా? ఎక్కడైనా ఆ గుడికి వెళ్ళి వచ్చాను, ఈ గుడికి వెళ్ళి వచ్చాను, అక్కడ గంట కొట్టాను, ఇక్కడ కొబ్బరికాయ కొట్టాననే చెప్తున్నాడు గజేంద్రుడు. జ్ఞాన తత్వం ఇదిదా అర్థమైపోవాలి. భక్తుడు అయినట్టు వాడికి నాకు
ఇటువంటి భావన నాలో రావాలి అని చెప్పి తర్వాత శ్లోకంలో ఆ భగవంతుడు అది మాత్రమే కాదు, నమఃశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ. ఎవరికి నమస్కారం చూడండి, నమః రెండు సార్లు చెప్తున్నాడు, నమో నమః నమో నమః అని ముందు వెనక చివర శ్లోకంలో. ఎవరంటే శాంతాయ ఘోరాయ మూఢాయ అంటే అర్థం, శాంతాయ అని పిలిస్తే బాగుంది కానీ మూఢుడు ఘోరుడు అంటే ఎట్లాగుంటుందండి భగవంతుడు అంటే? అది భగవంతుడిని గురించి కాదు, ఏ భగవంతుడి యందు వ్యక్తమవుతున్నటువంటి ఒక మాయాశక్తి ఉన్నదే, మాయాశక్తి. ఆ మాయాలో 3 గుణాలు ఉన్నాయి కదా, ఆ 3 గుణాల గురించి చెప్తున్నాడు. సత్వగుణ రజోగుణ తమోగుణ, ఇది గుణధర్మాలు. అని ఆయన నిర్గుణుడు, గుణములు ఆయనలో లేవు. మరి అప్పుడు గుణములు ఎవరికి చెందినవి? మాయకు సంబంధించినవి. ఆయనలో విశేషములు ఏమైనా ఉన్నాయా అంటే లేవు, నిర్విశేషుడు. ఓకే, అటువంటి జ్ఞాన ఘనం, జ్ఞానస్వరూపుడు భగవంతుడంటే జ్ఞానమే. అందుకనే దక్షిణామూర్తి స్వామిని, దక్షిణ అంటేనే అర్థం సంస్కృతంలో జ్ఞానం. దక్షిణ జ్ఞానమే రూపముగా కలిగినటువంటి వాడు దక్షిణ అమూర్తి. జ్ఞానమునకు రూపం ఎక్కడుంది? ఇప్పుడు నాకు నేను ఉన్నానని నాకు తెలుస్తున్నది, ఆ తెలియటమే జ్ఞానం. వేరే లోక జ్ఞానం గురించి చెప్పట్లేదండి. ఆ జ్ఞానం అనేటువంటిది రూపం ఏమైనా ఉందా దానికి? ఆ జ్ఞానం అనేక రూపాలను కూడా తెలుసుకుంటుంది ఉన్నట్లుగా, కానీ ఆ రూపాలు సత్యము కాదు, భ్రమ, అది మిథ్య. కాబట్టి దక్షిణ అమూర్తి, దానిని దక్షిణామూర్తి అంటాం. అది పదం వేరుదేసి తెలుసుకోవాలి. దక్షిణ అంటే అర్థం జ్ఞానం సంస్కృతంలో. మనము మామూలుగా దక్షిణం అంటే సౌత్ సైడ్, దక్షిణం దిక్కు చూస్తూ కూర్చున్నటువంటి దేవుడు అని చెప్పి అలా భావించి గుళ్ళల్లో అట్లా పెట్టడం అదంతా ఓకే, కానీ నిజమైన అర్థం అది కాదు. జ్ఞానమే రూపము తీసుకొని కూర్చున్నదే అని అర్థం. ఆ సదాశివుడే ఆది గురువే దక్షిణామూర్తి అని. అందుకనే దక్షిణామూర్తి గుణములు లేవు, జ్ఞానమే రూపం. సో నిర్విశేషుడు. సామ్యాయ, ఈ జ్ఞానం అనేటువంటిది అంతటా అందరి అందు ఉన్నది. ఏం జ్ఞానం? నేను అనే జ్ఞానం, ఉన్నాను అనే జ్ఞానం. నేను అనేది చిత్ అంటాం, ఉన్నాను అనేటువంటిది సత్ అంటాం. ఉనికి ఎరుక. అప్పుడు అంత ఉనికి ఎరుక, ఉన్నాను నేను అంతటా అన్నిటి యందు, అంతటా అన్నిటి యందన్న దేశకాల వస్తువులన్నీ దేశము వస్తువు చెప్పబడుతున్నది. కానీ అంతటా అన్ని యందు నేనే ఉన్నప్పుడు మరలా ఇంకా ఎందుకు సపరేట్గా చెప్పటం ఆ వస్తువు ఈ వస్తువు అని? అందుకనే అద్వైతంలో ఏమంటాం? ద్వైతం లేదు, అనేకములు లేవు. అనేకములు ఉన్నట్లుగా మతి భ్రమించి మనసు అట్లా అనిపింపజేస్తున్నది. అది అర్థం చేసుకోవాలి. అటువంటి భగవంతుడి నమస్కారం. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయాత్మ మూలాయ మూల ప్రకృతయే నమః. చూడండి, రామాయ నమః, కృష్ణాయ నమః, నారాయణ నమః అని చెప్పలేదు. ఎన్ని నమస్కారాలు చేస్తున్నాడు, కానీ ఎవరికి? పరమాత్ముడు. నిజముగా పరమాత్ముడంటే ఏమిటని అర్థం చేసుకున్నటువంటి వాడు. క్షేత్రజ్ఞాయ, ఇప్పుడు నేను చెప్పిన ముందు శ్లోకం మాట్లాడిన విషయాన్ని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. అందుకని పరమాత్ముడు ఎక్కడో లేడు. ఈ నా హృదయంలో నేనునని ఒక భావన అనిపిస్తున్నది చూడండి, తోస్తున్నది కదా, నేను నేను నేను, అదే పరమాత్మ. ఎట్లాగండి నేనెట్లా పరమాత్మ అవుతాను?
నువ్వు ఏమనుకుంటున్నావంటే నేను అంటే నీ శరీరముతోటి కలుపుకొని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ గురువులు శాస్త్రం చెప్తుంది, మేము చెప్పే నువ్వు పరమాత్మ అనేటువంటిది శరీరం గురించి కాదు, మనస్సు గురించి కాదు, బుద్ధి గురించి కాదు, వీటికన్నిటికి అతీతముగా ఉన్నటువంటి ఆ ఎరుక భావన. ఎరుక అది భావన కాదు. భావన అంటే మనస్సు అని అంటాం. జ్ఞానం, నేను ఉన్నాను. ఈ జ్ఞానం ఎవరికి లేదు? కళ్ళు మూసుకున్నాను ఉంది, కళ్ళు తెరిచినాను ఉంది, ఏ ఊరిలో ఉన్నాను ఉంది, ఏ స్థితిలో ఉన్నాను ఉంది, నిద్రలో ఉన్నాను ఉంది. కానీ ఈ మనస్సు అక్కడ తెలుసుకోలేకపోయింది కాబట్టి నిద్ర లేచిన తర్వాత నాకు ఏమి తెలియదని చెప్తున్నది. ఏమి తెలియదు అనేటువంటిది ఎట్లా తెలిసింది? అక్కడ పూర్ణ జ్ఞానం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ఆ సాక్షి అలా తనకు తానుగా ప్రకాశిస్తున్నది కాబట్టి అది కూడా మనసులో మెమరీలో వెళ్ళింది. అక్కడ ఏ భేదము లేదని తెలిసింది. ఏమీ లేదు అంటే అర్థం ఏమీ లేదు కాదు, నేనున్నాను. ఏ భేదము లేకుండా నేనున్నాను. ఏ భేదము లేకుండా, ఏ తారతమ్యములు లేకుండా, ఏ ఆశ మనస్సు, ఏ ఇంద్రియములు, వస్తువులు, ఉపాధులు లేకుండా ఉన్నాను కాబట్టి ఆ నిద్ర అనేటువంటిది ఇచ్చే సుఖం ఆనందం అంటాం. అది బయట ఎక్కడైనా మీకు దొరుకుతుందా? ఎవరైనా నిద్ర వద్దు నాకు వేరే కావాలి సుఖం అని అడగగలరా? ఆ నిద్ర కోసం సారాయి దాగో, బ్రాందీ దాగో, మందులు వేసుకోను, ట్యాబ్లెట్ వేసుకోను, అది ఆ నిద్ర పోవాలి. ఎందుకంటే ఆ నిద్రలో ఉన్నటువంటి సుఖం, నిద్ర అంటే ఏమిటి? నేనుగా ఉంటూ ఈ ఉపాధులతోటి సంబంధం లేకుండా ఉంటే సుఖంగా ఉందనేటువంటిది మనకు ప్రతిరోజు అనుభవం అవుతున్నది. మరి అప్పుడు అది ఏమిటని తెలుసుకోవాలి కదా. నేను దేనితోటి సంబంధం లేకున్నప్పుడు ఉన్న సుఖం, దేనితోటైనా సంబంధం పెట్టుకున్నప్పుడు సుఖం ఉండటం లేదని తెలుస్తున్నది క్లియర్గా. ఎవిడెన్స్ అది. దీని పెద్ద యుక్తి వేరేం అక్కర్లేదు. అప్పుడు మరి చింతించి అప్పుడు నేనెవరను? దేనితోటి సంబంధం లేకుండా ఉంటే నేను ఆనందముగా ఉన్నాను, సుఖంగా ఉన్నానంటే అప్పుడు నేను ఎవరును? ఆ నేనని తెలుసుకుని ఉన్నానంటే నాకు ఏ సంబంధములు ఉన్నాను లేకపోయినాను నేను ఆనంద స్వరూపుడినిగానే ఉండొచ్చుగా. ఉండొచ్చు. దానికోసమే కదా భాగవతం చదువుతూ ఈ గజేంద్రుడి వారి స్తుతిని వింటున్నాము. సో క్షేత్రజ్ఞాయ, ఈ శరీరం అనే క్షేత్రములో ఉంటూ ఈ శరీరాన్ని తెలుసుకుంటూ చుట్టూ ఉండే అన్ని శరీరాలు, అన్ని జడ పదార్థములను కూడా తెలుసుకుంటున్నటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. భగవద్గీతలో ఒక 13వ అధ్యాయమునకు క్షేత్రజ్ఞ విభాగ యోగము, అక్కడ భగవంతుడు చెప్తాడు, ఈ క్షేత్రజ్ఞుడు అనేటువంటి, క్షేత్రములంటే చాలా శరీరాలు, చాలా గ్రహాలు, ఊర్లు, లోకాలు ఇవన్నీ క్షేత్రమే, మ్యాటర్. కానీ కాన్షియస్ అనేది కూడా అన్ని ఉన్నాయా? వేరువేరుగా ఉందా? చైతన్యం వేరువేరుగా ఉందా? లేదు. ఆ చైతన్యమునకు, కాన్షియస్నెస్కు పేరు క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రములన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి వాడు, అన్నిటి యందు ఉన్నాను నేను, తెలుసుకుంటున్నాను నేను, ఉన్నాను నేను, తెలుసుకుంటున్నాను నేను అనేటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ క్షేత్రజ్ఞుడు ఒక్కడే. గీతలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఈ క్షేత్రజ్ఞుడు అనేటువంటిది నీ యందు మాత్రము కాదు, నా యందు మాత్రము కాదు, అన్నిటి యందు సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం ఒక్కటే. ఆ నేనే మాం అంటున్నాడు అక్కడ కృష్ణుడు. మాం అని అంటే నేను కూడా మాం అని చెప్పుకున్నానంటే ఏంటి? నేను అవుతాను. ఈ నేను అనేటువంటిది ఇది పరబ్రహ్మ భావంతో చెప్తున్నాను. ఈ చిన్న అహంకార జీవభావంతో చెప్పేది కాదు అది. ఆ మాట అర్థం చేసుకొని ఈ దేహ అభిమానం, జీవ అభిమానాన్ని వదిలేసినటువంటి జ్ఞాని చెప్పేటువంటి మాట అది. అలా కాబట్టి సర్వమునకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి, సాక్షిగా ఉన్నటువంటి, క్షేత్రజ్ఞుడైనటువంటి, పురుషుడైనటువంటి, ఆత్మమూలాయ
పురుషాయ ఆత్మమూలాయ. ఓకే, అన్నిటికీ మూలంగా ఉన్నటువంటి ఆ మూల ప్రకృతి, ఏ మూలంలో నుంచి ఒక ప్రకృతి అనేటువంటిది బయలుదేరినదో, ప్రకృతి అనేటువంటిది ఏమి లేదు, మాయనే. మాయకి ఇంకొక పేరు ప్రకృతి, ప్రకృతికి ఇంకొక పేరు వికృతి ఆల్సో. అటువంటి ఆ భగవంతుడికి నమస్కారం అని చెప్పి, సర్వేంద్రియ గుణద్రష్టే సర్వప్రత్యయ హేతవే అసతాశ్చాయమోక్తాయ యోక్తాయ సదాభాసాయ తే నమః. భగవద్గీతకు చిన్న చిన్న వేరే పుస్తకాలు శాస్త్రాల్లో ఉన్న సంస్కృతానికి చెప్పినట్టుగా అర్థం పదమునకు అంత సులభముగా ఇక్కడ చెప్పటం భాగవతంలో చాలా టైం పడుతుంది, కష్టం, టైం పడుతుంది. కాబట్టి నేను జనరల్ మీనింగ్నే మీకు దానికి చెప్తున్నాను. వేదాంత సారము దాంట్లో ఉన్నది ముఖ్యంగా హైలైట్ చేసి చెప్తున్నాను. ఇక్కడ సర్వే ఇంద్రియములకు ద్రష్ట, అదే చెప్పాడు ముందు శ్లోకంలో, క్షేత్రం అని. ఇప్పుడు ఆ క్షేత్రం అనేటువంటిది ఏమిటంటే, ఇదో ఈ ఇంద్రియాలన్నీ క్షేత్రమే. ఇంద్రియములన్నీ ప్రవర్తించే ప్రవృత్తులను తెలుసుకుంటున్న వాడెవడు? ద్రష్ట. తర్వాత సర్వ ప్రత్యయ హేతవే, ఇంద్రియముల యొక్క చేష్టలు మాత్రమే కాదు, మనస్సులో వచ్చే అన్ని ఆలోచనలను, థాట్స్ని కూడా, ప్రత్యయ అంటే థాట్, సర్వ ప్రత్యయ హేతవే, అవన్నీ చూడటం మాత్రమే కాదు, ఓ అవన్నీ వస్తున్నాయా నేను చూస్తున్నాను కాదు. ఇప్పుడు సముద్రం తనలో వచ్చే అలలను చూస్తున్నది. తన అలలోని వచ్చే అలలను చూస్తున్నప్పుడు సముద్రానికి అలలు వేరు నేను వేరు అని అనిపిస్తుందా? అనిపిస్తుందా? లేదు. సముద్రము తనకు తెలుసు నేను జలమునని, జలమునకు తెలుసు తనను సముద్రం అని పిలుస్తున్నారని, జలమునకు సముద్రమునకు తెలుసు ఈ అలలన్నీ నావే నేనే, నావే నేనే. అట్లాగే ఇక్కడ హేతవే అన్నారు. తెలుసుకుంటున్నవాడని మాత్రమే కాదు, ఆ మనస్సులో వచ్చే అన్నిటికీ కారణం అంటే చైతన్యం అనేది లేకపోతే, అసలు ఆ మనసులో బుద్ధిలో అది రిఫ్లెక్ట్ అవ్వకపోతే ప్రతిబింబముగా అక్కడ ఇది ఏమీ జరగదు, ఈ జడం మొత్తం ఏమీ పనిచేయదు. అదే చూస్తున్నాం కదా, ఆ రిఫ్లెక్షన్ కాన్షియస్నెస్ ఈ మనసులో ప్రతిఫలించకుండా అది డిస్కనెక్ట్ అయినప్పుడు శరీరం చనిపోయిందంటున్నాం. ఆ శివం అనే చైతన్యం కనెక్షన్లో ఉన్నప్పుడు అది శివం, ఆహా చైతన్యముగా ఉంది, మాట్లాడుతుంది, పాడుతుంది, డాన్స్ చేస్తుంది, నడుస్తుంది, కూర్చుంటుంది. ఆ చైతన్యం శివం దాంట్లోంచి కొంచెం కనపడకుండా ఎక్కడికి వెళ్ళలే, అది ఆ శరీరానికి శక్తి లేదు. ఇప్పుడు ఆ ఉపాధికి శక్తి లేకుండా అయినప్పుడు శవమైపోతుంది. ఓకే, చిన్న అక్షరం భేదం. శివం లేకపోతే ఈ జడ శరీరం శవమైపోతుంది. ఆ శివము టచ్లో ఉన్నంత వరకు ఇది మనిషి జీవితం. ఇది చూడండి. అప్పుడు ఈ శరీరానికి ఏమున్నది ప్రత్యేకత? దీనిలో ఉన్నటువంటి దేహినైనటువంటి నేనే కదా చైతన్య స్వరూపుడిని, నేను అదని గమనించి తెలుసుకోవాలి కదా. అలా చెప్పి తర్వాత చక్కగా ఒక శ్లోకం 15వ శ్లోకం వరకు వచ్చాం. నమో నమస్తే నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుతకారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఏమిటంటే నమో నమస్తే, నమస్కారం మీద నమస్కారం. ఓకే, నమస్తస్యై 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 నమో నమః. చూడండి ఆ శ్లోకాల్లో 4 సార్లు అలా చెప్పేటప్పుడు ఎంత ఒక శక్తి వస్తున్నది, ఆనందం. నమస్తస్యై 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 నమో నమః 6-7 సార్లు. నమో నమస్తే ఎవరికి నమస్కారం? అఖిల కారణాయ, అన్నిటికీ కారణం. నిష్కారణాయ, కానీ ఆయనకు కారణము లేదు. కారణరహిత కారణుడు. ఎందుకంటే మరి దేవుడు ఉన్నాడు అంటే ఆ భగవంతుడు బ్రహ్మమో దేవుడో ఏదో,
ఆయనకెవరు కారణం? ఇంకా అక్కడ క్వశ్చన్ లేదు, ఎండ్ అది. ఆయనకి ఇంకొక కారణం లేదు. అందుకని మనందరికీ ఆ దేవుడు జగత్పిత, శివ, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు అంటే, అప్పుడు లక్ష్మీనారాయణులకు తల్లిదండ్రులు ఎవరు? లేరు. అడగకూడదు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు. వాళ్ళకి తల్లిదండ్రులు లేరు. అది ఎట్లాగండి? నువ్వు ఏమనుకుంటున్నావు అంటే తల్లిదండ్రులు అంటే ఇదో మనుషుల శరీరాలు లాగా వచ్చేటువంటి ఇది అనుకుంటున్నావు. ఇట్లా వస్తేనే తల్లిదండ్రులు అనుకుంటున్నావు. అందుకనే ఈ శరీరంలాగా నీలాగా భగవంతుడికి రూపం లేదు. ఉన్నది అంటే అన్ని రూపాలు ఆయనవే, అన్ని రూపాలు ఆయనవే. అప్పుడు తల్లిదండ్రులు లేకుండా శరీరం రాదా ఏంటి? ఎంతోమంది అట్లా పుట్టారు. ఎక్కడ? బ్రహ్మదేవుడిలో నుంచే మొదట శతరూప మను, ఆ శతరూప మనుకు, స్వయంభూమనుకు ముందు కూడా బ్రహ్మకుమారులు, మానసపుత్రులు. మనస్సు యొక్క సంకల్పం వలనే సృష్టి. మొదటండి ప్రారంభంలో అంత మానసిక సృష్టి, సంకల్ప సృష్టి. మన పురాణాలు ఆ మొదటి విషయాన్ని మర్చిపోకూడదు. సృష్టి, సంకల్ప సృష్టి మొత్తం. అక్కడెక్కడుంది స్త్రీ? ఎక్కడ? పురుషుడు ఎక్కడ? శరీరం ఎక్కడ? ఏమి లేదు. ఆ అనంత శక్తిలో నుంచే, సచ్చిత్ స్వరూపంలో నుంచే, ఆ భగవంతుడి యొక్క హృదయంలో నుంచే ఒక సంకల్ప శక్తి బయలుదేరితే అది రూపాన్ని తీసుకోగలదు. కానీ రూపం సత్యము కాదు, నామం. ఏ రూపము లేనటువంటి నీరే కదా. నువ్వు దేంట్లో పోసినా కూడా ఆ రూపాన్ని తీసుకోగలదు. ఏ రూపము లేనటువంటి ఆకాశమే కదా. ఆకాశంలో నువ్వు ఏ రూపమనైనా కట్టవచ్చు, ఏ రూపమైనా క్రియేట్ చేయొచ్చు. ఎందువలన సాధ్యమవుతున్నది? ఆకాశం, అవకాశం ఇచ్చేటువంటి ఆకాశమునకు రూపం లేనందువలన. తనకు అంటూ రూపం లేని నీరు, ఏ క్యాపిలరీ, టెస్ట్ ట్యూబ్, చిన్న గిన్నె, పెద్ద గిన్నె, మెడ చిన్నది, నెక్ కూజ, దేంట్లో అయినా వెళ్ళిపోయి సెట్ అవుతుంది, రూపం లేదు కాబట్టి. అట్లాగే భగవంతుడు బ్రహ్మం, పరమాత్మ అనే చెప్పేది ఆత్మకు రూపం లేదు. కానీ ఏ రూపమైనా తీసుకోగలదు, ఏ రూపమైనా తనలో కల్పించగలదు. కానీ అన్నిటికీ కారణం అది. కానీ తనకు కారణం లేదు, నిష్కారణాయ. కాబట్టి అటువంటి కారణం లేనటువంటి, అన్నిటికీ సర్వకారణమునకు కారణమైనటువంటి వాడు నేమని పిలవాలి? అద్భుత కారణాయ, ఆశ్చర్యమైనటువంటి కారణం. సర్వాగమాంనాయ మహార్ణవాయ, అన్ని వేదములు, శాస్త్రముల యొక్క సారము. అటువంటి మోక్షమునిచ్చేటువంటి వాడవు, మోక్షము పొందాలనే వాళ్ళందరికీ పరాయణుడవు. నారాయణుడు అంటే నరాణామయనం నారాయణం, నరులందరికీ పోయి పొందవలసినటువంటి స్థానం నారాయణుడు. నారం అంటే కూడా జ్ఞానం అనే అర్థం. జ్ఞాన అయనం, అయనం శయనించున్నవాడు, పయనించి మనము పొందవలసినటువంటి, అంటే మనము గ్రహించి పొందవలసినటువంటిది అని అర్థం. దీనికి ఒక వేరే శ్లోకం చెప్పి ఇక్కడితోటి నిలిపేస్తాం. ఏమిటి అర్థం అంటే, సాధారణంగా చెప్పిన ఒక శ్లోకం భారతంలో, వేదే రామాయణే చైవ పురాణే భారతే తథా ఆదావంతే చ మధ్యే చ హరిసర్వత్ర గీయతే. రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, అన్ని పురాణాలు కానీ, వేదములు కానీ, వాటన్నిటి అందు కూడా ఆదావంతే చ మధ్యే చ, మొదటిలోనూ చివరిలోనూ మధ్యలోనూ అంతటా అన్నిటి యందు హరి సర్వత్ర గీయతే. హరి 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 నారాయణ బోల్. హరి, ఆత్మకు ఇంకొక పేరు హరి, పరబ్రహ్మమునకు ఇంకొక పేరు హరి. హరతి రిపుః ఇతి హరి. రిపుః అంటే పాపములు, అజ్ఞానము, దుఃఖమును పోగొట్టేటువంటిది హరతి ఇతి హరి. అది మీరు, అది రూపం ఉన్నదా, రూపం లేదా, ఆయన అక్కడున్నాడు ఇక్కడున్నాడు మీరు ఎట్టయినా అనుకోండి, అన అజ్ఞానము, పాపములు, దుఃఖము అన్నిటిని పటాపంచలు చేసి తొలగించేటువంటి శక్తి ఉన్నటువంటిది ఆ హరి. అందుకనే
హరి 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 అని నామం చెప్తూ ఉంటే ఆ పరబ్రహ్మను మనం తలుచుకుంటూ ఉన్నామంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం, దుఃఖం, ఆవరణం ఇదంతా కూడా అలా మనల్ని ఆవరణం అన్నీ తొలగిపోతాయి. అలా కరిగి తొలగి కనుమరుగైపోతాయి. ఇలా 15 శ్లోకాలను చూసాం. గజేంద్రుడు చేసినటువంటి స్తుతి. వచ్చే సత్సంగంలో మిగిలిన శ్లోకాలు కూడా ఇలాగే నిదానముగా చూద్దాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓం నమః ఓం ఆనందం కృష్ణానందం ఓం ఆనందం అమృతానందం ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.